మరోసారి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన కామెంట్స్ చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై ఎందుకు వివక్ష అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇన్నాళ్లు అణగదొక్కారు, ఇకనైనా ఎదగనివ్వండి అంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా మట్టి అక్రమ రవాణా లాంటివి జరుగుతున్నా అక్కడ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారని, తమను మాత్రం టార్గెట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మట్టి దొరకాల్సిన అవసరము యాజ్ ఎమ్మెల్యేగా నాకు లేదు, యాజ్ ఎంపీగా ఆయనకి లేదు, యాజ్ ఎమ్మెల్యేగా ఆయనకి లేదు. అక్కడక్కడ వెళ్ళొచ్చు, చంద్రగిరిలో వెళ్తుంది, నగిరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏమి మీరు చిన్న మాట కూడా రాయదు. గంగాధర నెలలో ఒక చిన్న ట్రిప్పర్ పోయిందంటే దాని ఇమీడియట్ గా ఫోటో తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలించేస్తున్నారు. ప్రకృతి సంపద చేసుకుంటా ఉంది, కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏంటని మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? అది ఎవడన్నా చెవుడు భూమికి పక్కన తోలుకొని రెడీ చేసుకుంటాడు, దాన్ని చేసుకుంటాడు. ఎమ్మెల్యే ఏమైనా భూతం పెట్టుకుని సీసీటీవీ కెమెరా పెట్టుకుని ప్రతి లారీకి మీకు ట్యాగ్ పెట్టుకుని జీపీఆర్ఎస్ పెట్టుకుని ఫాలో చేస్తారని దళితులను తొక్కేయాలి. ఈ మీరేదో మంచిగా మమ్మల్ని చేయాలని ఉద్ధరించాలని మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. మీరంటే కొంతమంది మేమేమంటారంటే ఎస్సీని మమ్మల్ని వదలండి, పక్కనే ఎన్ని రోజులు మమ్మల్ని తొక్కుతారు. వేరే వాళ్ళు ఏం మాట్లాడినా దాని గురించి ఏం రాయరు. మీరు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గురించి మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా బాగా ప్రాపర్గా అనలైజ్ చేసి ఇవ్వండి. ర్యాంకింగ్ ఇవ్వడానికి మా సంస్థ ఉంది, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా టీం ఉంది, వాళ్ళు ఇస్తారండి ర్యాంకింగ్. మీరు ఎందుకంటే ర్యాంకింగ్ ఇస్తారు? నేను ఇదేదో చెప్పాను. ఆ ర్యాంకులో ఫస్ట్ 3 ర్యాంక్ రావాలంటే నా దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారు. నేను దీనిదా చెప్పుకొచ్చాను. ముందు మాట్లాడేది కట్ చేశారు, వెనక మాట్లాడేది కట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో దాన్ని మాత్రం ట్రోల్ చేశారు. చిత్తూరు టీడీపీ ఆఫీస్ లో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ప్రభుత్వ విప్ థామస్, అలాగే ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో థామస్ ఇలా ఎస్సీలను అణగదొక్కద్దు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.